నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో మొత్తానికి లగచర్ల అనే ఊరు తెలంగాణలో చాలా ఫేమస్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో మనం చూసాము. అసలు లగచర్లకు సంబంధించిన భూములు అక్కడ ఏవైతే ఒక ఫార్మా కంపెనీ పెట్టాలని చెప్పేసి ఎప్పుడైతే ప్రభుత్వం నిర్ణయించిందో అప్పటి నుండి అక్కడ పెద్ద ఎత్తున పోరాటాలనే చేస్తూ ఉన్నారు. రైతుల దగ్గర నుండి అనేక మంది, ఈవెన్ ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, సిపిఐ, సిపిఎం అందరూ మూకుమూడిగా లగచర్ల సంబంధించిన ప్రజలకు మద్దతుగా నిలబడుతూ అక్కడ పోరాటాలు అనేవి కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ స్టిల్ ఆ లగచర్లకు సంబంధించి గ్రామస్తులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. గతంలో మనం చూసాం, మామూలుగా ఉండేవి కదా లగచర్ల ఇష్యూ అనేది. ఆ ఊర్లోకి వచ్చిన అధికారుల మీద కూడా లగచర్ల గ్రామస్తులు దాడులు చేశారు. అసలు మాకు ఇక్కడ ఫార్మా కంపెనీ వద్దు, మాకు ఎలాంటి కంపెనీలు వద్దు, మేము వ్యవసాయమే చేసుకుంటాం, మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి గతంలో ఇదే గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు అనేది చేశారు. ఈవెన్ కలెక్టర్ వస్తే కలెక్టర్ వాహనాన్ని కూడా వెనక్కి తిప్పి పంపించారు. సో అంత పెద్ద ఇష్యూస్ జరిగాయి గతంలో. దీనికి సంబంధించి అనేక మంది రైతుల మీద కూడా కేసులనే వేయడం జరిగింది. కేసులు వేయడమే కాదు, వాళ్ళకి జైలుకు కూడా పంపించడం జరిగింది. దీని మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విమర్శలనే వచ్చాయి. అరే అసలు అదేంటది, మా రైతులకు మీరు బేడీలు వేయడం ఏంది అని చెప్పేసి గతంలో ఇది చూడవచ్చు. ఇక్కడ కేటీఆర్ గారు ధర్నా కూడా చేశారు అక్కడ. సో పాపం ఇన్ని పోరాటాలు అనేది చేస్తూ ఉన్నారు. సో ఫైనల్లీ ఆ పోరాటాలు సంబంధించి లగచర్ల గ్రామస్తులకు ఒక శుభవార్త అయితే హైకోర్టు ఇవాళ చెప్పడం జరిగింది. ఏంటి ఆ శుభవార్త అంటే ఒకసారి మనం ఇందులో చూసుకుందాం. బిగ్ బ్రేకింగ్, హైకోర్టు సంచలన తీర్పు. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లగచర్ల హక్కింపేటలో భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసింది. ఇది కదా పాపం లగచర్ల గ్రామస్తులకు కావాల్సింది. సో లగచర్ల గ్రామస్తులు ఎంత పోరాటాలు చేసినా సరే మేమైతే వెనక్కి తగ్గేదే లేదు, ఫార్మా కంపెనీ పెట్టి తీరుతామని చెప్పేసి ఇటు ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తూ ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అక్వైజేషన్ కూడా చేస్తూ ఉంది, ల్యాండ్ పూలింగ్ కూడా చేస్తూ ఉంది, భూసేకరణ అనేది కూడా మొదలెట్టింది. సో ఆ భూసేకరణని ప్రస్తుతం వచ్చేసి హైకోర్టు బ్రేకులు వేసింది. అసలు మీరు ప్రస్తుతం ఈ జరుగుతున్న ఇష్యూస్ కారణాల వల్ల మీరు భూసేకరణ అనేది చేయకండి, మీరు కొద్ది రోజులు మేము మళ్ళీ దీని గురించి సమగ్రంగా చర్చించాక ఒక నిర్ణయం అనేది వెల్లడిస్తాం, అంతవరకు మీరు భూసేకరణ చేయకండి అని చెప్పేసి ఇవాళ ఆర్డర్స్ పాస్ చేసి నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిందో భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ని రద్దు చేసింది హైకోర్టు. కాగా భూసేకరణను వ్యతిరేకిస్తూ అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడంపై అభ్యంతరం చెబుతూ దాఖలైన పిటిషన్లపై పలువురు హైకోర్టు ఆశ్రయించారు. సో స్వతహాగా వీళ్ళు పోరాటాలనే చేశారు లగచర్ల గ్రామస్తులు. ఎంత పోరాటాలు చేసినా సరే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ నిర్ణయానికి అనుకూలంగానే అధికారులు కూడా పనిచేశారు. చకచకగా ఆ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసే పనిలో బిజీ అయిపోయారు. ఇక రైతులకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ కోర్టు. వాళ్ళు ఇక ఆబ్వియస్లీ కోర్టు మెట్లు ఎక్కుతారు కదా. సో కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో వాళ్ళ పడిన బాధలు లేకపోతే వాళ్ళ మొత్తం అక్కడ జడ్జి గారికో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా విని ఇదేదో కొంత తేడాగా ఉంది వ్యవహారము, సో ప్రస్తుతానికి దీన్ని మీరు నిలుపుదల చేయండి, దాని తర్వాత మనం డీటెయిల్గా డిస్కస్ చేసి దీనికి ఒక కొలిక్కిగా తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో భూసేకరణ సమయంలో ఆందోళనలు జరిగి పలువురిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇది మనందరూ తెలుసు. లగచర్ల గ్రామాల్లో జరిగిన దాడులు అనేవి కూడా తెలంగాణ వ్యాప్తంగా హై లెవెల్లో జరిగాయి, అవి మామూలుగా. అది ఇక్కడ మనం చూసుకోవచ్చు. వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వెహికల్ మీద ఏకంగా రాళ్ళు తీసుకొని కొడుతున్నారు అక్కడ గ్రామస్తులు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఈ కారు చూసారా, ముందు అద్దం పగలు కొట్టేశారు. ఈవెన్ ఈ లగచర్లకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఈయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. చర్లపల్లి జైలు నుండి విడుదలైన పట్నం నరేందర్ రెడ్డి, సో మాజీ కొడంగల్ ఎమ్మెల్యే ఆయన,
సో ఆయన జైలుకు వెళ్ళారు ఈ అంశం సంబంధించి. చెర్లపల్లి జైలు నుండి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం రెడ్డి విడుదలయ్యారు. లగచర్ల ఘటనలో ఆయన అరెస్ట్ అయ్యి చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవించారు. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో ఆ జైలు నుండి వచ్చారు. అంటే ఇక్కడ ఈ గ్రామస్తుల్ని ఈయనే రెచ్చగొట్టారు అని చెప్పేసి కూడా గతంలో ఈయన మీద కేసు అనేది ఫైల్ అయింది. సో ఆ కేసు ఫైల్ ఆధారంగా ఆయనకి జైలుకు కూడా పంపించడం జరిగింది. 14 days రిమాండ్ వేశారు. దాని తర్వాత బయటకు వచ్చేశారు. ప్రధానంగా అప్పట్లో ఇదే జిల్లాకు సంబంధించి కలెక్టర్ మీద కూడా దాడి చేశారు అని చెప్పేసి కూడా మనం వార్తలు విన్నాము. అప్పుడు బ్రేకింగ్ న్యూస్లు భయంకరంగా వచ్చేటప్పుడు కలెక్టర్ మీదే గ్రామస్తులు దాడి చేశారు అని చెప్పేసి. సో అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఈ లగచర్ల ఇన్సిడెంట్ ఎప్పుడైతే కలెక్టర్ మీద దాడి చేశారో అప్పుడే వెలుగులోకి వచ్చింది, మొత్తం సంచలనం అయిపోయింది. సో అప్పటి నుండి ఇక ప్రభుత్వం కూడా ఈ అంశం గురించి చాలా సీరియస్గా ఉంది. ఎక్కడే కానీ వెనక్కి తగ్గలేదు. 400 మంది పోలీసులు మందు తాగొచ్చి 8 నెలలు కడుపుతూ ఉన్న నన్ను కొట్టారు అని చెప్పేసి గతంలో ఒక మహిళ వీడియో ముఖంగా తన బాధను చెప్పుకోవడం మనం చూసాం. సో ఇలాంటి ఇన్సిడెంట్లు అన్నీ జరిగాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఏదైతే ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి భూసేకరణ ఉందో అది మొత్తం నిలుపుదల చేయాలని అయితే ప్రస్తుతం ఆర్డర్స్ అనేవి పాస్ చేసింది. మరి చూద్దాం భవిష్యత్తులో ఇటు రైతులు గెలుస్తారో లేకపోతే ఫార్మా కంపెనీ వాళ్ళు గెలుస్తారో అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది వీడియో అండ్ ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.